ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 10 నెలలు గడిచింది. అయినా వాలంటీర్ల వ్యవస్థపై చీటికి మాటికి చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల మొదలు ప్రభుత్వ పెద్దలు ఎక్కడకు వెళ్లినా దీనిపై చాలా మంది ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అసలు వాలంటీర్ల వ్యవస్థ గురించి డీటెయిల్స్ మొత్తం బయటపెట్టేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీలో 2 రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం డుంబ్రిగూడ మండలం కురుడిలో పర్యటించిన ఆయన అక్కడ పలు పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ గురించి కీలక వ్యాఖ్యలు చేశారాయన. వాలంటీర్లను కొనసాగిస్తామని ఎన్నికలకు ముందు చెప్పామని గుర్తు చేసిన పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి పేపర్ లేదని, అసలు వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్టు అధికారికంగా ఏమీ లేదన్నారు. దీనికి సంబంధించి ఎలాంటి జీవో కూడా ఇవ్వలేదన్నారు. వాలంటీర్లు ప్రభుత్వానికి సంబంధం లేకుండా పనిచేశారని, వాళ్లను అప్పటి వైసీపీ ప్రభుత్వమే మోసం చేసిందన్నారు. ఈ విషయమై కేబినెట్ సమావేశంలో మంత్రి లోకేష్తో కలిసి 2-3 సార్లు ప్రస్తావించామని వివరించారు. వాలంటీర్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి జీతాలు రాలేదన్న పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం వాలంటీర్లను త్రిశంకు చక్రంలో పడేసిందన్నారు. వాలంటీర్లను తీసుకున్నప్పుడు సేవ చేయడానికి అని చెప్పారని, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నట్టు ఆర్థిక శాఖ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. మద్యం వ్యవహారంలో 25,000 కోట్లు ఎలా దోచుకున్నారో వాలంటీర్ల పేరుతో ఉద్యోగాలను చెప్పి మాయ చేశారన్నారు. అయితే కూటమి ప్రభుత్వంలోని అత్యంత కీలక నేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన ఓ మాట అన్నారంటే అది అమలై తీరుతుందన్న నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సైతం పవన్ కళ్యాణ్ కు అంతే ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనతో తమ సమస్య చెప్పుకుంటే పరిష్కారం అవుతుందని ఆశించారు వాలంటీర్లు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసిన తమను కూటమి ప్రభుత్వం వచ్చాక పక్కన పెట్టడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయినా తమకు న్యాయం చేస్తారని ఆశించిన పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనతో వాళ్ళంతా ఉసూరుమంటున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే వాలంటీర్లను కొనసాగించడంతో పాటు 10,000 రూపాయల వేతనం ఇస్తామని హామీని కొంతమంది వాలంటీర్లు ఆయనకు గుర్తు చేయగా, తాము అధికారంలోకి రాకముందు వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పడం నిజమేనని, కానీ అధికారంలోకి వచ్చాకే అసలు విషయం తెలిసిందని, వాలంటీర్లను గత ప్రభుత్వం కొనసాగించలేదని, దీంతో ఇప్పుడు తామేమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయామని స్పష్టం చేశారు. వాలంటీర్లకు ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పిన డిప్యూటీ సీఎం గత ప్రభుత్వం వాలంటీర్లకు ఏ పద్దు కింద జీతాలు చెల్లించిందో కూడా తెలియడం లేదని వెల్లడించారు. ప్రభుత్వానికి సంబంధం లేకుండా వాలంటీర్ వ్యవస్థను నడపడమే కాకుండా వారిని మభ్యపెట్టారని ఆరోపించారు. వాలంటీర్ వ్యవస్థను తిరిగి తీసుకొద్దామంటే అధికారికంగా ఎలాంటి ఆప్షన్ లేకుండా చేశారని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేయడంతో వాలంటీర్లు ఉసూరుమంటున్నారు. 2023 ఆగస్టు తర్వాత వాలంటీర్లను రెన్యువల్ చేయలేదు అప్పటి వైసీపీ ప్రభుత్వం. నెలకు 5,000 గౌరవ వేతనంతో 50 ఏళ్లకు ఒకరు చొప్పున గత ప్రభుత్వమే వాలంటీర్లను నియమించింది. అయితే వారంతా వైసీపీ కార్యకర్తల్లా పనిచేశారని ఆరోపణలు రావడంతో ఎన్నికలకు ముందు వారిని విధులకు దూరంగా ఉంచింది ఈసీ. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడినా వారిని విధుల్లోకి తీసుకోలేదు. పెన్షన్లు కూడా సచివాలయ ఉద్యోగులతోనే పంపిణీ చేస్తున్నారు. అప్పటి నుంచి తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు వాలంటీర్లు. అయితే అసెంబ్లీ, శాసనమండలి వేదికగా పలుమార్లు వాలంటీర్ వ్యవస్థ లేదని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు వైఖరి మార్చుకుంటుందేమోనని ఇన్నాళ్లు వాలంటీర్లు ఎదురు చూశారు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కు చెబితే సీఎం చంద్రబాబు పునరాలోచన చేస్తారని భావించారు. దీంతో పవన్ ను నేరుగా కలిసిన కొందరు వాలంటీర్లు తమ సమస్యలను నివేదించారు. అయితే ప్రభుత్వంలోని ఇతర పెద్దలు చెప్పినట్టే డిప్యూటీ సీఎం కూడా చేతులెత్తేయడంతో వాలంటీర్ల కొనసాగింపు అనేది ఇక ఉండదని మరోసారి స్పష్టం చేసినట్లయిందని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.